సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మామ పేరు శ్వేత, మన ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ చుట్టం. అమెరికాలో చదువుకున్నదంట. ఓ 2-3 నెలలు ఉంటుంది. ఉండేది మీ మావింటి పక్కనే, చూసుకో. అజ్జా ఏమైంది మామా? అమెరికా హాయ్. నేను చెప్పలే, పల్లెటూరు పోరాన్లంటే పట్నం పూరులకు పిచ్చి క్రేజు. హాయ్ హాయ్, ఐమ్ శ్వేత. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసాం. వాట్? అంటే వచ్చింది ఎడ్డిది. అక్క, నా డ్రెస్ ఎలా ఉంది? నైస్, యు లుక్ ఆసమ్. బావా, శ్వేతక్క అమెరికా నుంచి వచ్చింది. ఎంఆర్ఓ గారి చుట్టం, మన పక్కిల్లే. అక్క, నీకు తెలుసా, మా బావ డిస్కో రంగా మా టౌన్ లోనే బ్రేక్ డాన్స్ లో టాప్. ఆల్రెడీ మా టీవీ ఛాలెంజ్ షో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఓ రియల్లీ? ఐ లవ్ మ్యూజిక్ అండ్ డాన్స్. బావా బావా, నువ్వు కింద పడి గాడిదలాగా కాళ్ళు వెనక్కి పెట్టి స్టెప్ వేస్తావే, ఆ స్టెప్ అయి అక్క చూస్తుందంట. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎప్పుడైనా టైం లేదు, విల్ డూ దిస్ సమ్ అదర్ టైం, ఓకే? అరే ఏమున్నది మావా పోరి, పాస్పోర్ట్ పోగొట్టుకునే ఇంద్రకన్య లెక్కన చూడంగానే నరాలు జిల్ అనే ఫిగర్ అంటే అట్లుండాలి. మనూర్లు ఉంటారు కాట్ల ముద్దులా తూని. మామా గప్పుడెప్పుడో చూసిన పోనీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటారు అంటే ఏంది కథ? మనిషికి తగ్గట్టు పేరు, పేరుకు తగ్గ రూపం. హా శ్వేత, పెట్టావు నా గుండె మీద వాత. బిల్లా కవిత్వం కూడా వచ్చేస్తుంది మావా. అంటే దాల్ మే కుచ్ బాల్ హే. అవునరా, ఇన్ని రోజులు జీవితం అంటే బీరు బిర్యానీలే అనుకున్నా. ప్రేమ కూడా ఉంటుందని తెలిసింది పోని చూసినాక. మరి వాణి హే బోని అయిందని ఇది అంతే. ఏమి రజని, ఎలా ఉన్నావు? ఈ అమ్మాయేనా? హలో అండి. అంత దూరం నుంచి వచ్చి సంగీతం నేర్చుకుంటానంటే మాకు సంతోషమే కదమ్మా. దీన్ని చూడు, దీనికి చదువు మీద కంటే పెళ్లి మీదే జాస. ఏమే, ఈసారైనా 10th పాస్ అవుతావా లేకుంటే అక్కడే కూర్చుంటావా? 10 పాస్ కాకపోయినా పెళ్ళైతే తప్పదు కదా పిన్ని. ఇది వరుస. బాబాయ్, ఎంఆర్ఓ గారి తాలూకు. హలో అండి. చాలా సంతోషం అమ్మా. కాస్త ఈ ఉత్తరాన్ని చూడమ్మా. తప్పులేమన్నా ఉన్నాయేమో, సమయానికి కళ్ళద్దాలు కనిపించట్లేదు. ఏం చదువుతున్నావమ్మా? మెడిసిన్ అండి, నెఫ్రాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటావమ్మా? 2 నెలలు. నీకు వీలైనప్పుడు ప్రజలకి ఉచితంగా వైద్య సహాయం చేయగలవా? తప్పకుండా. ఏమండి, ఈ అమ్మాయి పేరు శ్వేత. నమస్తే. నమస్తే. ఈ 2 నెలలు సంగీతం నేర్చుకుంటుందంట. మంచిదమ్మా, రేపు మంచి రోజు. ఓకే. రేపటి నుంచి వచ్చాయమ్మా. ఓకే సరే అండి. లోపలికి వెళ్దాం రామ్మా. వెళ్ళండి. అమ్మని గ్లాస్ పోయి వస్తా. మా అబ్బాయి సంపత్. హాయ్, ఐమ్ శ్వేత. హాయ్, ఐఎమ్ సంపత్. అమ్మ నేను బయలుదేరుతా. అలాగే. టేక్ కేర్. మామా నేను మేనేజ్ చేస్తా కదా. సంపత్తి గడిపోతున్నా. అరే రే 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 ఆగ్రా, వదలరా. అరే నువ్వు ఏంట్రా ఎప్పుడో కొట్టిన దానికి మరి ఇప్పుడు చిన్నపిల్లల చెప్పొచ్చావులేరా. నీకేం తెలుసు వాడు ఎక్కడెక్కడ ఏమేం పెట్టాడు? సారీ మావా, ఏదో ఎమోషన్ లాగా అట్లా అరే జరిగింది. నువ్వు కూడా పసి పిల్లోడని కూడా చూడకుండా ఏంట్రా చేయండిరా. అయినా పొద్దున్న మా ఇంటి ముందు కాపు కాసారేంట్రా. ఇలాంటి చదువుకున్న వాడిని కొట్టినందుకు మాకు బాయ్ సంపత్. బాయ్ శ్వేత. శ్వేత, హీస్ మై ఫ్రెండ్ బిల్లా. హాయ్. హలో, స్కోప్ బిల్లా. స్కోప్ బిల్లనా? యా. పేరు వెరైటీగా ఉంది. పొద్దుపోయినా ఇంకా లేవరేదేమ్రా బిల్లే. అరే లేవురా, లేయమంటే. పొద్దున ఏంది నీ లొల్లి? అరే లొల్లి కాదురా భయ్, జర చెప్పే జాగ్రత్తగా ఇనుకో. వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు. రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి. ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కంగు తినాలి. అవన్నీ నేను చూసుకుంటలే నాయన. బాబు ఎంత ప్రయోజకుడయ్యండు. వెళ్ళొస్తానండి. చల్ల 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 చల్ల. ఏంది పొద్దున దుకాణం సురు చేసినావా? అరే కార్యకర్తల తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి. ఇందులో తప్పేముందిరా భయ్? మరీ ఎక్కువ సుఖాలు పంచుకో. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో
నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటా కదా. అది జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ పిలిచి వస్తానంట్రా. ఈసారి ఏర్పాట్లన్నీ అరాచకంగా ఉండాలి. దానికంటే ముందు అత్త సంగతి చూడు. ఆ బిల్లగాడు దాన్ని తెగ ట్రై చేస్తున్నట్ట. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. బావా ఆ? హాయ్. టైంకి దొరికింది. అరే రంగా కళ్ళు దెబ్బయా? డిస్కో రంగా. పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్. లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా నువ్వు రావే. ఆగవే వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావా అలా చేసావు? రోజు పరీక్షల్లో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూయించుడు కాదు, ఏకంగా దాన్ని ఆన్సర్ షీటే ఇస్తుంది. అవునా? చెప్పు చెప్పు ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా? తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని రజని, ఆ పూరీలు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. పేరు పేరున స్వాగతం. బెడ్ టైం. రజనీ రాలేదేంటి? ఇనపరేకల సీరియల్లో హీరోయిన్ చచ్చిందంట, ఇంట్లోకి వచ్చి నేడుస్తాంది. ఏమైనా మీరు వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. మ్యాన్ యు ఆర్ ఆసమ్. ఓకే బై. మ్యాన్ యు ఆర్ అస్సాం. రేయ్ అది అస్సాం కాదురా, ఆసం. ఆసం అంటే? ఆసం అంటే కిరాక్ అన్నట్టు. ఆడు ఎరగొట్టేశాడని వదిన ఆల్మోస్ట్ ఆడి ఫ్లాట్ అయిపోయిందని ఊర్లో టాక్ ఆఫ్ జౌన్. అయితే ఏం చేద్దాం? ఈ పీర్ల పండక్కి ఒట్టికాళ్ళతోని నిప్పుల మీద నడిస్తే వదిన మస్తు ఖుషి అవుతుంది. అవులసాలగా పులేశం వేసుకొని వదినింటి ముందర తీన్ మారేస్తే ఎట్లుంటది? పోతురాజు గడపేసి ఏ రంగం వేస్తే ఎట్టుంటదిరా? అవ్వనా జబర్దస్త్ ఉంటది. పోన్ని పటాయించే ఐడియాలు ఇయ్యంటారా అంటే పోలీసులు పట్టుకపోయి ప్లాన్లు చెప్తారేంద్రా? ఫాల్తు సాలేగలరా. అన్నా నా కానీ ఇంకో ఐడియా ఉందే. ఏందది? అడిగినప్పుడల్లా మందు తాగిపిస్తూనే ఉన్నా కదరా. ఇంకేం ప్లాన్ దొరకలేదు. అబ్బే ఇట్లాంటి స్కెచ్ చేసారు. మామ చేస్తే గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామ. వద్దురా. ఈ ఫీట్ తో వదిన ఫ్లాట్ మామ. నువ్వు ముందు బ్లూటూత్ తో ఫాలో, నేను వెనక ఫాలో అవుతా. అరే రిస్క్ మామ మే హూనా. నన్ను వదులురా మామ. నేను పోతారా రే. ప్రజలారా, ప్రముఖులారా, గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ ఆధ్వర్యంలో జరిగే గొప్ప సాహస కృత్యం ఇది. ఎలాంటిది కాదు. అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్సో కాదు. మన బిల్లా పానాలు పండంగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది. ఈ విన్యాసంలో మీరు కూడా భాగం పంచుకోండి. ఆడుకో, మన బిల్లా వచ్చేసాడు, మన మధ్యలోకి వచ్చాడు. బిల్లా 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 బిల్లా. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే రే నువ్వు కూర్చోమా, టెన్షన్ పడకు మామ. పక్కకి వెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు. బండిది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమైందిరా? ఏడున్నావు? బయలుదేరినా లేదా? అడు అడు. Mind blowing. I mean, how can anyone ride a bike blindfolded? It's truly unbelievable. ఏమంది? అరే మామ, కళ్ళ గంతలు కట్టుకుని ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ బట్టతలు ఉంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మ చెప్పేది. Yeah. బట్టతల కాదురా, పట్టుదల. ఓ యా యా యా. Anyway, congrats. You did a great job.